సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, సత్యవంతుని స్వరము. సత్యవంతుని స్వరము అనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామమున శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు, స్వస్థతలు మాకు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని సేవలో బహుగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి వాక్యము విందాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినుచున్న ప్రేక్షకులందరికీ మరొకసారి వందనములు తెలుపుచున్నాను. ప్రభు మనల్ని అందరూ కూడా క్షేమంగా ఉంచి దేవుని నామను గొప్ప చేయడానికి, ప్రభు నామను మయపరచడానికి చక్కని వర్తమానముల ద్వారా, ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ప్రభు నామను మయపరచడానికి శుభవార్త ద్వారా మనం ఎన్నో అద్భుతాలు చూస్తున్నాము, వింటున్నాము. అలాగే ఈ శుభవార్త దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా కూడి వచ్చి ప్రభువును గొప్ప చేయడానికి వచ్చారు. కానీ దేవుడు చేసిన మేళ్లను మన జ్ఞాపకం చేసుకుంటే మనసు పులకించిపోతున్నది. ఎన్ని చెప్పుకున్నా కానీ అది మన జీవితాలకు తక్కువే. ఈ 26వ తేదీ ఫిబ్రవరి నేను, మా భర్త మనోరమ గారు ముగ్గురం కలిసి మేము కాశ్మీర్ వెళుతున్నాము. మీరందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అక్కడికి శుభవార్త ఒక్కటే వస్తున్నదంట. సుజాత అనే అమ్మాయి, ఆమెకు బ్రెస్ట్లో అల్సర్ అయింది. ఎంతో బాధపడుతూ ఆమె ఎన్ని మెడిసిన్ తీసుకున్నా ఆమెకు తగ్గలేదంట. తను బ్రాహ్మణ అమ్మాయి. ఇక్కడ ఎవ్వరు కూడా తెలుగు మాట్లాడేవారు లేరు. మీరు చెప్పే ఈ వర్తమానము ఎంత స్పష్టంగా, ఎంతో ఆదరణకరంగా ఉన్నది కాబట్టి మీ నంబర్ నోట్ చేసుకొని ప్రార్థన చేయమని అంటున్నాను అని ప్రార్థన చేయించుకున్నది. ప్రార్థన చేయించుకున్న ఒక 2 నెలల లోపలనే మరి ఆమెకు చాలా బాగా అయిపోయిందంట. అయితే ఆమె స్కానింగ్ చేయించుకొని మరి అన్నీ కూడా టెస్టులు చేయించుకున్నా అవి నార్మల్ వచ్చాయని ఆమె ఎంతో భయపడి ఆ టెస్టులకు వెళ్ళింది. ఎందుకనగా తన తండ్రి గారు 6 నెలలకు ముందే క్యాన్సర్తో చనిపోయాడు. ఎందుకు ఇది నాకు మారటం లేదు, ఒకవేళ క్యాన్సర్ ఏమని చాలా భయపడిందంట. పాలు త్రాగే బాబు ఉన్నాడు, ఎలాగో నేను వానికి ఫీడింగ్ చేయాలని ఎంతో బాధపడేది. చాలా భయంతో ఆమె స్కానింగ్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా నార్మల్ వచ్చాయి. ఇప్పుడు ఆ అల్సర్ కూడా తగ్గింది. కాబట్టి అమ్మ మీరు వచ్చి తప్పకుండా ప్రార్థన చేయమని ఆమె ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. ఆమె దగ్గరికి మేము వెళుతున్నాం కాబట్టి మా ప్రయాణం అంతా కూడా దేవుడు మాకు తోడుగా ఉండి మేము క్షేమంగా అక్కడికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి, అక్కడ ఇంకా కేరళ వాళ్ళది చర్చ్ ఉందంట, వారి దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రభువు మాకు కూడా మార్గం తెరవడానికి మీరందరూ ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. మా చర్చిలో కూడా ఎన్నో మరి మేలు చేస్తున్నాడు. అలాగే సంఘం బిడ్డలు కూడా ఆపద నుంచి తప్పించబడుతున్నారు. మా దగ్గర ఏనోష్ అని మా చర్చ్ మెంబర్ ఉన్నాడు, చాలా సీనియర్ అతను. తన కూతురికి కూడా పెళ్ళయి 2 ఏళ్ళు అయినా కానీ తన గర్భఫలం రావటం లేదు. ఇప్పుడే గర్భం వద్దు అని ఆమె ఎంతో నిరాకరించినందుకు ఆమె గర్భఫలం లేదని, అయితే తన వెనుక మ్యారేజ్ అయిన వాళ్ళకు మరి పిల్లలు పుడుతూ ఉంటే ఆమెకు బాధ అనిపించి ఆమె చెకప్కు వెళ్ళినప్పుడు ఆమె యూట్రస్ చిన్నగా ఉన్నదని చెప్పారంట. తన తల్లి చాలా బాధపడి ఏడుస్తూ మీరు ప్రార్థన చేయండి అమ్మ అని తన కూతురుని తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకుంది. చేయించుకున్న తర్వాత అదే నెల ఆమె ఇప్పుడు కన్సీవ్ అయింది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు. అసాధ్యమైనది సుసాధ్యంగా చేస్తున్న దేవుడే మన దేవుడు. కాబట్టి ఇలాగ ఎంతో మంది ఈ నెల లేదంటే ఒక 7-8 మంది మరి గర్భిణితో ఉన్నారు. కాబట్టి దేవుడు వారందరూ కూడా దేవుడు క్షేమకరమైన సుఖకరమైన కాన్పులు ఇవ్వడానికి మీరందరూ ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. మా దగ్గర సత్యవతి అనే ఒక ఆమె ఉన్నది. తన కూతురు కూడా గర్భిణితో ఉన్నప్పుడు లోపల బాబు ఉన్నాడని చెప్పారంట. కానీ 2 కిడ్నీస్ కూడా మరి ఇన్ఫెక్ట్ అయినవి, 2 కూడా స్వెల్లింగ్ ఉన్నవి. అమ్మ నా బాబు కొరకు ప్రార్థించండి. మొదలు పాప ఉన్నది కాబట్టి ఆడపిల్ల పుట్టిందని వారు ఎంతో బాధతో ఉన్నారంట. ఇప్పుడు మాత్రం బాబు కావాలని వారు అనుకున్నారు. అయితే గర్భంలో శిశువు బాబే, కానీ ఆ 2 కిడ్నీస్ కూడా స్వెల్లింగ్ వచ్చినాయని ప్రార్థించాము. మేము ప్రార్థించిన తర్వాత చక్కని బాబునే ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత బాబుకు మరి 2 కిడ్నీస్ కూడా మరి ఇన్ఫెక్షన్ అయిపోయినాయి. యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా ఏడుస్తున్నాడంట బాబు. కాబట్టి 2 months వరకు ఇప్పుడు దేవుడు మరి క్షేమంగా కాపాడాడు. 4 దినములు ఉన్నప్పుడు ఆ బిడ్డకు మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ కిడ్నీలోని ఇన్ఫెక్షన్ తీసివేశారంట. ఆ బిడ్డను ఆపరేషన్ నుంచి కూడా బ్రతికించాడు. ఇప్పుడు ఆ బిడ్డ యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా ఏడుస్తున్నాడు. మీ అందరి సహాయం కోరుతుంది. ఆ బిడ్డను కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచి బాబు మరి దేవుని కొరకే పెంచబడడానికి, మనకి ఆరోగ్యం ఆయుష్ను ఇవ్వడానికి మీరందరూ ప్రార్థించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నేను గుడివాడ వెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న భారతి అనే సిస్టర్, ఆమె కూడా చాలా సీనియర్, ఆమె ఎంతో పేదది, మాకు ఆస్తి లేదు, మాకు అప్పులు లేవనని ఎప్పుడు సాక్ష్యం చెప్తుంది. పెద్ద పాపది మ్యారేజ్ అయిపోయింది, చిన్న పాప మ్యారేజ్కి డబ్బులు లేక ఆమె ఎంతో
కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ మరి చక్కని సంబంధం వచ్చి త్వరగా వివాహం కావాలని. అయితే ఆ పాపది మ్యారేజ్ సెటిల్ అయింది. మేమందరం కూడా వెళ్ళాము. ఎంత చక్కగా మరి అటు అత్తగారు వాళ్ళు అలాగే తల్లిగారు వాళ్ళు ఇద్దరు కలిసి ఎంతో ఆర్భాటంగా చేశారు. అత్తగారు ఏమో అన్యులు, వీళ్ళేమో రక్షణ తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ ముహూర్తానికి వాళ్ళు పెళ్లి చేశారు. అది కూడా క్రిస్టియన్ మ్యారేజే. తల్లి కూడా రక్షణ తీసుకున్నది కాబట్టి ఆ ముహూర్తానికి వాళ్ళు తాళి కట్టించి ఎంతో గ్రాండ్గా జరిగినందుకు ఆమె ఎంతో సంతోషపడి వాళ్ళ భర్త మరి మా వారిని పట్టుకొని చాలా ఏడ్చాడు. ఇంత ఘనంగా జరుగుతుందని నేను అనుకోలేదని. మేమందరం కూడా గుడివాడ వెళ్ళి మ్యారేజ్ అంతా దేవునికి మహిమకరంగా జరిగినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు. ఆమె పేరు కెజియా, తన భర్త పేరు లక్ష్మణ్. ఆయన కూడా రక్షణ తీసుకోవడానికి మీరు ప్రార్థించండి. మరి ఈ చీర మొన్న తీసుకొని వచ్చింది అన్నట్టు, అమ్మ మాకు చాలా గ్రాండ్గా వివాహం జరిగింది, ఏది కూడా ఒడిదుడుకులు లేదు అని ఆమె ఎంతో సంతోషంతో ఈ చీర తీసుకొని వచ్చింది. ఎందుకమ్మా నువ్వు చాలా పేదదానివి, నువ్వెందుకు ఇలాంటి కాస్ట్లీ సారీస్ నాకు తీసుకొని వస్తున్నావని నేను ఆమెను మరి కొద్దిగా కోపడ్డాను. అయితే అమ్మ చాలా ఏడ్చింది. దేవునికి స్తోత్రం. ఆమె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి మీరందరూ కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే సంఘంలో యేసురాజ్యము తన 2 కుమారులు 2 కోడలు 4 మనవరాళ్ళు 1 మనవడు. ఆమె కూడా ఎంతో సంతోషంతో మరి ప్రార్థన కూడికలు పెట్టుకున్న తర్వాత తన భర్త ఎక్కడి ప్రార్థనలు కనుక రాడు. తన చిన్న కుమారుడు రక్షణ తీసుకోలేదు, తన భర్త గారు రక్షణ తీసుకోలేదు, తన 2 కోడళ్ళు తను అలాగే తన పెద్ద కుమారుడు రక్షణ తీసుకున్నారు. కాబట్టి అమ్మగారు మేము కాకానికి వెళుతున్నాము, నేను అక్కడ బాప్తిజం తీసుకున్నా, మీరందరూ ప్రార్థన చేయండి అని ఆమె 3 వారాలు ప్రార్థన అలాగే పెట్టుకున్న తర్వాత తన భర్త రావటం లేదని ఎంతో బాధపడ్డది. ఆయన కూడా రావాలి, ఆయన కూడా దేవునిలో ఉండాలని, అందరం వెళుతున్నాం, ఆయన ఒక్కడిక్కడ ఉండకూడదని. కాబట్టి ఆయన కొరకు ప్రార్థించాము, ఆమె కూడా ప్రార్థించింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళి తన భర్తను అడగగానే ఆయన ఎంతో సంతోషంగా ఆయన కూడా తెనాలికి వెళ్ళాడు, అలాగే కాకానికి వెళ్ళాడు, అందరితో కలిసి ఆరాధించి వచ్చాడని ఆమె ఈ ఎపిసోడ్కు స్పాన్సర్ చేసింది. కాబట్టి తనను తన కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించి దీవించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. తనకు 4 మనవరాళ్ళ తర్వాత ఒక్కడే ఒక మనవడు పుట్టాడు. అది కూడా ఎన్నో ప్రార్థనల ద్వారా ఆ బాబు మరి అనుగ్రహించబడ్డాడు. వాడు కూడా మరి పెద్దమ్మగారు వెళ్తుంటే ఆమె వెనుక వెళ్ళిండంట. తన పెద్దమ్మగారికి తెలియదు. వాడు ఎక్కడనో వెళ్ళి మరి రోడ్డు మీదకి వచ్చేసాడు. అందుకని ఎవరో ఒక అతను ఎత్తుకొని వచ్చేసి తిరిగి మరి వారి ఇంట్లో ఆయనను క్షేమంగా చేర్చినందుకు ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఎపిసోడ్ కొరకు ఆమె మరి స్పాన్సర్ చేసింది. ఇలాగూ అద్భుతాలు జరుగుతున్న కొద్దీ మీరు కూడా గుప్పిలు విప్పండి. దేవుని సేవ కొరకు మీరందరూ కూడా ఇచ్చిన కొద్దీ మరి దేవుని వాక్యం ప్రచురింపబడి ఎన్నో అద్భుతాలు దేవుడు దయచేసి మన కుటుంబాలను, మన సంఘాలను, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తున్నాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ దిన వాక్యంగా ప్రోక్షణ రక్తము. కాబట్టి ఈ ప్రోక్షణ రక్తం అనగా ఏంటో మనం ఒక్కసారి నేర్చుకుందాం. ఈ సంవత్సరము క్యాలెండర్స్ చూస్తే ఇది ప్రార్థనా సంవత్సరం. ఈ ప్రార్థన ద్వారానే మనకు విజయము, ప్రార్థన ద్వారానే మన సాతాను ఓడగొడుతున్నాం, ప్రార్థన ద్వారానే ఈ సమస్యలు మనం చీల్చుతున్నామని. ఎందుకనగా ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు మన సమస్యలు కూడా మరి చీల్చి మనల్ని కూడా 6 నెలలు దాటింపజేస్తాడని ఈ సంవత్సరము అలాంటి ఆశీర్వాద సంవత్సరంగా, ప్రార్థనా సంవత్సరంగా ఉంటుందని మనం ఎంతో నేర్చుకుంటున్నాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని ఇక్కడ వాక్యం ఉన్నది. దేవుని ఎరిగితే తప్ప మనం గొప్ప కార్యములు చేయలేం. కాబట్టి మనం దేవుని శక్తి పొందుకోవాలి, బలం పొందుకోవాలి, గొప్ప కార్యాలు చేయాలని. కాబట్టి 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుణ్ణి మనము సేవిస్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే దేవునిగా ఎరిగి ఆయనను మహిమపరచడానికి కొంతమంది వస్తున్నారు. కొంతమంది ఎలాగొస్తున్నారంటే దేవుణ్ణి మన స్వార్థం కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యముల కొరకు, మన అవసరతలు తీర్చుకోవడానికి మనం వస్తున్నాం అన్నట్టు. ఈ 2 గుంపులను గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఒక దైవజన్ దగ్గరికి ఒక తను వచ్చాడంట. వచ్చి అయ్యగారు నేను మిమ్మల్ని చాలా చోట్ల నేను వెతికాను, మీరు ఎక్కడ కూడా నాకు కనబడలేదని. ఎందుకు వెతికావయ్యానంటే నాకు కొంత డబ్బు అవసరం ఉందయ్యా, అది కొద్దిగా ఇస్తావేమో అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. అయితే ఆయన ఎందుకు వచ్చినట్టు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి రాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న కొంత సొమ్మును తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆయన స్వార్థం కొరకు వచ్చాడు. ప్రభు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చూస్తే కొంతమంది ప్రజలు యేసు ప్రభువును కూడా వెతుక్కుంటూ ఆయన ఎక్కడ కనబడక వారు దోణిలు ఎక్కి ఆయనను వెతుక్కుంటూ వెళితే ప్రభు ఏమంటున్నాడంటే మీరు నిజంగానే నన్ను వెతికారు, ఎందుకనగా మీరు రొట్టెలు భుజించడానికి, అద్భుతాలు చూడడానికి, సూచనలు మీకు కలగాలని మీరు వస్తున్నారని ప్రభు సూటిగా వారితో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. మరి అంతకుముందు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు 5,000 మందికి ఆహారం పెట్టాడు కదా. అలాంటి అద్భుతాలు చూడడానికి, అలాంటి ఆహారం భుజించడానికే మీరు వస్తున్నారు. కాబట్టి క్షయమైన దాని కొరకు మీరు ప్రయాసపడకండి, అక్షయమైన
క్షేమమైన దాని కొరకు మీరు ప్రయాసపడండి అని ప్రభు వారితో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అందుకని బాబు కూడా ఆడుకుంటూ బయట పిల్లలతోనే ఉన్నాడు అనుకోండి, అయితే తల్లి వెతుకుంటూ వెళ్ళి పిలుస్తూ ఉంటే వాడు విసుగ్గా ఎందుకు వచ్చావని అడిగితే నీ కొరకే వచ్చా బాబు, నువ్వు అన్నం తినలేదు కదా, నీకు అన్నం తినబెట్టడానికి అని. ఎంతమంది మనం ఉన్నాము నిజమే దేవునిగా వెతకడానికి, దేవునిగా మహిమపరచడానికి, ఆయన్నే లోకరక్షకుడని, ఆయన్నే సమస్తం సృష్టించాడని, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి ఎంతమంది మందిరాలకు వస్తున్నాం, ఎంతమంది ప్రార్థనలో మోకరిస్తున్నాం. ప్రార్థనలో మోకరిస్తే మనం అన్ని మన అవసరతలే మనం అడుగుతున్నాం తప్ప ఆయనను మనం ఆరాధించడం లేదు, ఆయనను స్తుతించడం లేదు, ఆయనను శ్లాఘించడం లేదు, ఆయనను మహిమపరచడం లేదని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మనం ఎన్ని సంవత్సరాలైనా రక్షణ తీసుకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా ఇంకా మీరు పాలు త్రాగే వారి అని పరిశుద్ధ పౌలు చేత మనం హెచ్చరింపబడుతున్నాం. మనం గట్టి ఆహారం తినాలని, మనం ఇంకా మెచ్యూరిటీ రావాలి, పరిపూర్ణత్వంలోకి రావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఏది కూడా హెచ్చరిక లేకుండా యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేని చంపడానికి అని వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు? హెబ్రీల ఇంటిలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా 8వ దినమున సున్నతి చేయించాలని ఆదికాండం 17వ అధ్యాయం అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు అందరూ సున్నతి చేసుకున్నారు. కానీ తన ఇంట్లో ఉన్న బిడ్డ 4 సంవత్సరాలు అవుతున్నాడు, ఆయన గెర్షోము, ఆ గెర్షోముకు ఆయన సున్నతి చేయించలేదు, అది మర్చిపోయాడు. మనం కూడా ఈ కాలం ఎలాగున్నామంటే మన కుటుంబంలో, మన గృహాల్లో, మన సంఘాల్లో ఏది లోపం ఉన్నదో అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ప్రభు మనల్ని ఇలాంటి తెగుళ్ళ ద్వారా, రోగముల ద్వారా ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నవి, వాటి ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నట్టు చూస్తున్నాం. అందుకనే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే సడన్ గా మోషేను చంపడానికని వస్తున్నాడు అన్నట్టు. ఆయన ఎప్పుడైతే చంపడానికని వస్తున్నాడో వాక్యం ఎలాగున్నదంటే సూటిగా మనతో మాట్లాడటం లేదు. అక్కడ మోషేను చంపడానికని యెహోవా దేవుడు వచ్చినట్టు వాక్యంలో సెలవిస్తున్నాడు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో చూస్తే సిప్పోరా దాన్ని గ్రహించింది. సిప్పోరా అన్యురాలు అయిన కానీ దేవుడు తన భర్తను చంపడానికని వస్తున్నాడని ఆమె గ్రహించి ఆ భర్తను ఆమె కాపాడుకోవడానికి తన గెర్షోమును తీసుకొని వెళ్ళింది. వాడిగల రాయిని తీసుకుంది, ఆ గోప్యంగ చర్మాన్ని సున్నతి చేసి ఆ స్కిన్ ఏం చేసిందనంటే అక్కడ మోషే పాదాల యొద్ద పడవేసింది. చూడండి, పడవేసి ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అని మరి సిప్పోరా మోషేతో అనగానే దేవుడు తన కోపాన్ని మళ్లించుకొని ఆయన చంపకుండా వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. ఎంతమంది భార్యలు ఇలాగూ వచ్చే తెగులును, ఉగ్రతను మనం తప్పించుకొని మన కుటుంబాలను కాపాడుకుంటున్నాం, మన దేశాన్ని కాపాడుకుంటున్నాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, దేవుడు చంపడానికని వచ్చినప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుంది గెర్షోము మరి ఆ ఫోర్స్కిన్ అలాగా గోప్యంగా చర్మమును ఆమె సున్నతి చేసి అక్కడ మోషే పాదముల మీద పడవేసినప్పుడు ఇప్పుడు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అంటున్నాడు. ఎందుకు ఇలాగైందేనంటే దేవుని ఆగ్రహానికి కారణము తన కుమారునికి సున్నతి జాప్యం తప్ప వేరొక కారణం లేదు. మోషేని ఎన్నుకున్నాడు, లక్షల మందికి ఆయన లీడర్గా ఎన్నుకున్నాడు. అలాగే మోషే భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు అంటున్నాడు. మోషే వంటి ప్రవక్త లేనే లేడు అంటున్నారు. ముఖాముఖి దేవుని చూచిన వాడు. చూడండి, ఆయనను దేవుడు చంపడానికి వస్తున్నాడు. ఎందుకనగా ఎంత ప్రతిభ గలవాడైనా, ఎంత భక్తుడైనా కానీ వారిలో లోపం ఉన్నది. ఎందుకంటే మనం మానవులము, మనం దేవుని వంటి వారం కాము అని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభు అక్కడున్న ఆ జాప్యం వలన మోషేను చంపడానికి వచ్చినప్పుడు సిప్పోరా మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు చూస్తున్నాం. సున్నతి జాప్యం జరిగితే మరి చంపివేయడమేనా? ఒకవేళ మనము మన నిర్లక్ష్యత చొప్పున మన కుటుంబాల్లో ఏదైనా తప్పు చేస్తే మరణమే వస్తుందా? మనకు సున్నతి జాప్యం వలన గెర్షోముకు ప్రమాదం వచ్చింది. ఎందుకనగా మోషే చేయాల్సిన సున్నతి జాప్యం వలన మొదట తన కుమారునికి ప్రమాదం, తర్వాత మోషే ఈ సంగతిని గమనించకపోవటము. దేవునికి ఆ సంగతి తెలుసు, అందుకని దేవుడు గ్రహించాడు, కానీ మోషే గ్రహించలేకపోయాడు. క్షణాలకు ముందే మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను నేను హతం చేయబోతున్నానని. ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలు సున్నతి లేకుండా ఉన్నారు కాబట్టి వారు అన్యులు. అయితే గెర్షోం కూడా సున్నతి లేకుండా ఉన్నాడు. ఐగుప్తీయుల ఆ తొలిచూళ్లతో అనగా అన్యులతో ఈయన కుమారుడు కూడా నశించిపోతాడు. అప్పుడు వీరు ముందుకు ఇంకా సాగలేరు. ఈ కుటుంబంలో అంటే లీడర్ కుటుంబంలోనే అక్కడ మరణం సంభవిస్తే అన్యుల వలన దేవుని నామానికి అవమానం పాలవుతున్నారు. అందుకనే ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనలో ఏమైనా లోపం ఉంటే అన్యులు దేవుని నామాన్ని వెక్కిరిస్తారేమో. అందుకనే మనలో ఉన్న లోపాలను కనుగొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని మరి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ ఐగుప్తుల తొలిచూలు ద్వారా వాళ్ళు చనిపోయినట్టు గెర్షోము చనిపోకూడదు. ఒకవేళ చనిపోతే అక్కడ ప్రయాణం కూడా ఆగిపోతుంది. దుఃఖం వలన ఇతరులు వారిని వెక్రింతల పాలవుతున్నారు. అలాగే కాకుండా దేవుని నామము అవమానం కలుగుతుంది. ఇవన్నీ కాక దేవుని ప్రజలలో అవిశ్వాసం కూడా మరి పెరుగుతుందని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. అందుకని మనం ఐగుప్తు దాసత్వం నుంచి మోషే వారిని విడిపించాడు, కానీ వారి ఇంట్లోనే లోపం ఉన్నదని ఆయన కనుగొనలేకపోయాడు. ఎంతో మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలం, దేవుని సేవకులము మన
మన కుటుంబాల్లో మన గృహాల్లో ఇలాంటి లోపాలు ఉన్నవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువును మహిమపరచాలని మన పాపాలని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. మోషేపై దేవుడు ఆగ్రహించాడు, మోషే మీద ఆగ్రహించిన దేవుడు మన మీద కూడా ఆగ్రహిస్తాడని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎదిగి వచ్చిన కుమారుని సున్నతి నిబంధనను నిర్లక్ష్యం చేసిన మోషేపై దేవుడు ఆగ్రహించినప్పుడు వయసు వచ్చిన మన పిల్లల మారు మనసు, పాపక్షమాపణ, ఆత్మ సంబంధమైన సున్నతిని మనం మనసు పెట్టకపోతే దానికి మనం జవాబుదారులము. తప్పకుండా మనల్ని మనము మన పిల్లల్ని ప్రభు సన్నిధిలో పెట్టాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. మన పిల్లలకు ప్రమాదం కాకుండా ఉంటుందా? సున్నతి లేని వారికి ప్రమాదాలు ఎలా ఉంటున్నాయంటే రక్షణ లేని వారికి సంహారకుని ద్వారా 2 రకాలుగా ఆపదలు వస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒకటేమో అకాల మరణాలు, ఎవరికైతే రక్షణ లేదో వారికి అకాల మరణాలు సంభవిస్తున్నవి. రెండవది దయ్యాలు ఆవరిస్తున్నవి. మొన్న టీవీలో చూస్తుంటే కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ అందరు కలిసి హోటల్లో టీ తాగుతుంటే ఒక అబ్బాయి అక్కడనే పడి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయనకు రక్షణ లేదు కాబట్టి. దేవుని రక్షణ తెలుసుకోవటం లేదు, దేవుని గురించి తెలుసుకోవటం లేదు. అందుకని అకాల మరణాలు వస్తున్నవి, యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు, దయ్యాలు వారిని ఆవరిస్తున్నవి. ఇటువంటివి సంభవించే సమయంలో మనకు వచ్చినప్పుడు ఈ రక్షణానుభవాలు మారు మనసు లేని మన పిల్లలకు రక్షణ కవచంగా ఉంటుందని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ రక్షణకు బాహ్య రుజువు లేవి అనగా ఒక అతను ఏమంటున్నాడంటే మన జీసస్ బ్లడ్ ఏబీ పాజిటివ్ తెలుసా అని కానీ అడుగుతుంటాట ఒక అయ్యగారిని. నాది కూడా ఏబీ పాజిటివే అని అతను అంటున్నాడంట. నేను జీసస్ మరి ఇద్దరిది కూడా ఒకటే బ్లడ్ గ్రూప్, కానీ మీదేంటి అనంటే నేను ఎప్పుడు కూడా చూయించుకోలేదని. ఆయన ప్రోక్షణ రక్తంలోకి వస్తున్నాం కాబట్టి ఆయన రక్తము మనలో మరి ప్రవహిస్తుందా? నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత, నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ప్రభు బల్ల నువ్వు ఆచరించిన తర్వాత ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు కాబట్టి ఆ రక్త ప్రోక్షణలోకి మనం వస్తే సాతానుడు మన నుంచి విడిపోయి ఏ ప్రమాదం సంభవించకుండా, ఇలాంటి అకాల మరణాలు రాకుండా, ఇలాంటి దయ్యాలు మన లోపలికి రాకుండా ప్రభు మనకు రక్షణ వేస్తున్నాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాంటి రక్షణ తాకిట్లోకి, అలాంటి రక్తం తాకిట్లోకి రావాలంటే మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మనం రక్షణ తీసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. రెండవది మొరపెట్టు ఆత్మ. అంతకుముందు మనం అనాథలుగా ఇష్టమున్నట్టు విచ్చలవిడిగా ఉన్నామేమో, మనం ప్రార్థన చేస్తుంటే ఆయన ఎవరు, క్రైస్తవుల దేవుడు కదా అని అనుకుంటున్నామేమో. కానీ ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావో, ఆయన రక్తం చేత కడగబడుతున్నావో, అప్పుడు నీవు అబ్బా తండ్రి అని నీవు మొరపెట్టుకుంటున్నావు. అప్పుడు నీకు పరలోకపు తండ్రి నీకు తండ్రిగా ఉంటున్నాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. గలతీ 4:5-6లో అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుకోవడానికి ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. మూడవది సౌలు మారు మనసు పొందకంటే ముందు ఆయన ఎంతో భయంకరంగా ఉన్నాడు కాబట్టి ఎంతో మందిని ఆయన హింసిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందాడో, ఎప్పుడైతే దర్శనం చూడగానే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకని అననీయని పిలిచి, అననీయ యూదా గృహంలో తార్సువాడైన సౌలు ఉన్నాడు, నీవు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థించమంటున్నాడు. మనం రక్షణ తీసుకోగానే మొట్టమొదటిగా మనం ప్రార్థిస్తున్నాము, మన ఆత్మ ఆయన ఆత్మ ఏకమవుతుంది. కాబట్టి ఆ రక్త ప్రోక్షణలోకి మనం వస్తున్నామని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి, పరలోకపు తండ్రిపై ఆధారపడుట. రోమా 8:14-15లో చూస్తే మీరు భయపడకు, దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొంది ఆయన ఆత్మతో అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. అందుకని యేసు ప్రభువుని పట్టుకోవడానికి, చంపడానికి అని వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో మరి ఆ ప్రధాన యాజకుల సమూహం వచ్చి ఆయనను పట్టుకున్నప్పుడు అక్కడ పేతురు కత్తి తీసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి ఆయన కుడి చేతి తెగ నరికినప్పుడు ప్రభు అంటున్నాడు పేతురుతో, నేను ఇప్పుడే తండ్రిని వేడుకుంటే ఆయన 12,000 సైన్యాన్ని పంపడా అని. అందుకని తండ్రి మీద ఆధారపడి ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 104:21 చూస్తే సింహపు పిల్లలు దేవుని చేతి నుండి ఆహారం తీసుకున్నట్లు మరి దర్శనం చూచిన రాజైన దావీదు దర్శనం చూస్తున్నాడు. ఏంటి అనగా సింహపు పిల్లలు ఎక్కడి నుంచి అంటే దేవుని చేతుల నుండి అవి ఆహారం తీసుకుంటున్నాయంట. కాబట్టి మనం కూడా దేవుని రక్షణ తీసుకుంటే దేవుని పిల్లలం అయితే, ఎందుకంటే వారికే అధికారం. మనం అన్నం తింటుంటే మన ప్లేట్లో నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు, మన చేతిలో నుండి మనం పెట్టుకునే ముద్దను వాళ్ళు లాక్కొని తింటున్నారు. వారికి అధికారం ఉన్నది, కానీ అన్యులకు అధికారం లేదు. నువ్వు ఆయన రక్తంలో కడగబడుతున్నావు, ఆయన రక్షణ తీసుకుంటున్నావు,